వివరంగా సొలొమోను మహారాజు తెలియజేశారు. ఒకటి, అహంకార దృష్టియు. 2, కళ్ళలాడు నాలుకయు, అంటే అబద్ధములాడు నాలుక. కళ్ళలాడుట అంటే అబద్ధములు చెప్పుట. నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదములలో జగడములు పుట్టించువాడును అన్నాడు. ఈ 7 దేవునికి అసహ్యమైనవి, దేవునికి హేయమైనవి, దేవునికి ఇష్టము కానివి అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే సామెతల గ్రంథంలో 26వ అధ్యాయంలో 25వ వచనంలో నరుని హృదయంలో 7 హేయమైనవి ఉన్నవి అన్నాడు. నరుని హృదయంలో 7 హేయమైన విషయాలు ఉన్నాయంటే ఆ విషయాలు ఏంటో అక్కడ రాయబడలేదు. అక్కడ ఏమైనా రాశాడేమని ప్రయత్నం చేశాను కానీ అవేమి కూడా అక్కడ సరిగా కనిపించడం లేదు. దేవునికి అసహ్యమైనవి 7 చెప్పాడు. నరునికి అసహ్యమైనవి ఏంటో, నరుని హృదయంలో హేయమైనవి ఏంటో మనం చాలా గమనించవచ్చు. వాస్తవానికి దేవునికి అసహ్యమైనవి ఈ 7 మాత్రమే కాదండి, చాలా ఉన్నాయి. ఇంకా వ్యభిచారము ఆయనకు అసహ్యమైనది, విగ్రహారాధన ఆయనకు అసహ్యమైనది కదా. ఎన్నో సంగతులు దేవునికి అసహ్యమైన ఉన్నవి. అయితే కొన్ని మాత్రం ఇక్కడ రాయడు మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని మాత్రమే. 7 అనే సంఖ్యను మనం తీసుకున్నప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, అది సంపూర్ణతను చూపిస్తూ ఉంది అని. అలాగైతే పాప సంబంధమైన ఏదైనా సరే, ఈ 7 కాదు, పాప సంబంధమైనవి ఏదైనా సరే అది దేవునికి అసహ్యమే, హేయమే, దేవునికి ఇష్టము కాదు. పాపము అనేది ఏదైనా సరే సంపూర్ణంగా దేవునికి అది అసహ్యమే, హేయమే. ఈ విషయాన్ని మనం గమనించాలి. వినండి, మన కన్న తండ్రికి ఏది అసహ్యమో ఏది ఇష్టం కాదో అది మనం చెయ్యం. ఎందుకంటే ఆయన ప్రేమను మనం పొందుకోవాలి కాబట్టి. మన కన్న తండ్రి యొక్క దయ మన మీద ఉండాలి కాబట్టి మన కన్న తండ్రికి ఏది ఇష్టం కాదు, ఆయన ఏది ఇష్టపడడం లేదు అనే విషయాన్ని మనం తెలుసుకుని ఎలాగైతే వాటిని అసహించుకోవాలంటామో, అలాగే మన ఆత్మలకు తండ్రి అయిన దేవునికి అసహ్యమైన వాటిని మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టాలి. ఇంతకంటే మన నుండి దేవుడు కోరుకుండేది ఏముందండి? మన బంగారం కాదు, వెండి కాదు, డబ్బు కాదు, మన ఆస్తి అంతస్తులు కాదు. మన నుండి కోరుకుండేది దేవుడు ఇదే. పౌలు గారు అంటారు, నేను మీ సొత్తును కాదు మిమ్ములనే కోరుచున్నాను అన్నాడు. ఏ దైవ సేవకుడైనా, ఏ సంఘ పెద్దలైనా విశ్వాసుల నుండి కోరుకుండేది ఇదే. ఏది? దేవుని వలె బ్రతకాలి, క్రీస్తు వలె జీవించాలి, పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవునికి ఇష్టం కానివి, అసహ్యమైనవి, హేయమైనవి చేయకుండా ఉండాలి అని ఏ సేవకుడైనా ఏ పెద్దలైనా కోరుకుండేది. మీ డబ్బును కోరుకోరండి, మీ కానుకలను కోరుకోరు. మీరు ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మ సంబంధమైన ఆరోగ్యవంతులుగా ఉండాలి, క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలి,
మిమ్మలను సంపూర్ణులుగా చేయాలనేటువంటి కోరికే పెద్దలకు సేవకులకు కూడా ఉంటుంది అనే సంగతి మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. చాలాసార్లు మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ఇచ్చే కానుకల గురించే వాళ్ళు ప్రేమిస్తున్నారు అనుకుంటారు. మీ సొత్తును కాదు దేవుని సేవకుడైనా పెద్దలైనా కోరుకుండేది, మిమ్ములనే కోరుకుంటున్నారు. ఎందుకు మిమ్ములను కోరుకుంటున్నారు అంటే రేపొద్దుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట మిమ్ములను సంపూర్ణులుగా నిలవబెట్టాలి. అది వారి బాధ్యత, అది వారి భారం, అది వారి కన్నీరు. ఆ విషయమై వారు చేస్తున్న ప్రార్థన. సామాన్యంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఏదో నడిపిస్తున్నారు, కొనసాగిస్తున్నారు అనుకుంటారు. కానీ సంఘాలలో ఉన్న సోదరులు సహోదరులు వారు సంపూర్ణులుగా ఉండాలని పెద్దలు కానీ పరిచారకులు కానీ సేవకులు కానీ మోకాళ్ళు కాయలు కాసేలాగా కన్నులు గుంటలు పడేలాగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మీ క్షేమం కొరకు ప్రార్థిస్తారండి. ఇది ఒక గదిలో జరిగే కార్యక్రమం కాబట్టి ఇది మీకు అర్థం కాదు. కానీ ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీ ఎదుట క్రీస్తు ఎదుట అది నేరుగా కనిపిస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం ధ్యానించే విషయం ఏంటంటే దేవునికి అసహ్యమైన వాటిని ఏంటో తెలుసుకుని వాటిని కూడా మనం అసహించుకోవడం అనేది అది మనకు ఆశీర్వాదం అని దేవుని వాక్యంలో దేవుని సేవకుడిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి అసహ్యమైనవి 6 కలవు, 7 హేయములు అన్నాడు. నరుని హృదయంలో 7 హేయమైన విషయాలు ఉన్నాయి అన్నాడు. దేవునికి మానవుడికి ఉన్న వ్యత్యాసం ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, జాగ్రత్తగా వినండి. మానవుడు మంచిని అసహించుకుంటాడు, చెడునేమో ఇష్టపడతాడు. దేవుడు చెడుని అసహించుకుంటాడు, మంచినేమో ఇష్టపడతాడు. చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. సహజంగా మనం ఎవరైనా మంచివారు కానీ వృద్ధులు కానీ జ్ఞానవంతులు కానీ ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్తే వాడు అంటాడు, చెప్పవులేరా సోది అంటాడు. బాబో నేను వినలేకపోతున్నాను అంటాడు. బాబో ఇక ఆపుతావా అంటాడు. మంచి చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే వెంటనే ఆపమనే మాట మనం వింటాం కదండి. మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లలకు కానీ స్నేహితులకు కానీ పక్కవారికి కానీ ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పండి, వెంటనే ఆపమనే మాటే వస్తుంది. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్పండి, దురద చెవులు గలవారై ఆసక్తితో చెవులు ఏనుగు చేటలంత చేసుకుని మరీ వింటారు. ఆపేసామనుకోండి, అదే ఆపేసావే, పూర్తి చేయి, కొనసాగించు అంటాడు. అసహ్యమైన వాటిని చెప్తే ఇష్టపడతాడు, మంచి వాటిని చెప్తేనేమో కష్టపెట్టుకుంటాడు. ఇది మానవుని యొక్క లక్షణం కదండి. పెద్దలైన వారు, సేవకులైన వారు, వృద్ధులైన వారు, ఇండ్లలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే, యవనస్తులైన బిడ్డలు ఉంటే మీ పెద్దవారు, మీ తాత, మీ మామ, మీ నాన్న, మీ అమ్మ ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు దాన్ని స్వీకరించండి, దాన్ని అంగీకరించండి. దానిని మీ జీవితం యొక్క క్షేమం కొరకు చెప్తున్నారని తీసుకోండి. అప్పుడు మీరు భవిష్యత్తులో మేలు పొందుతారు, మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుతారు. ప్రియులారా, యవనస్తులారా, ఆ మంచి విషయాన్ని మీరు ఈనాడు తృణీకరిస్తే, ఆ మంచి చెప్పేవారు లేనప్పుడు నువ్వు మంచి కొరకు వెతికినా నీకు దొరకదు. కాబట్టి
మంచి ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని తీసుకోవడానికి, అంగీకరించడానికి, స్వీకరించడానికి, దాన్ని విని అవలంబించడానికి మీరు ఇష్టపడితే అది మీ జీవితానికి ఆశీర్వాదం, క్షేమం కలుగుతుంది. చూడండి, యోసేపు ఒక మంచి విషయాన్ని చెప్పాడు ఫరోకి. ఫరో అలాగైతే నీవే దానిని చెయ్యి అన్నాడు. అందుచేతే ఐగుప్తు దేశం, ప్రపంచం కూడా ఆ కరవ దినాలలో పోషింపబడడానికి కారణమైంది. దాసి పిల్లవాడు నీవు మాకు చెప్పడం ఏంటి? మా దేశంలో జ్ఞానులు ఉన్నారు, మా దేశంలో విద్వాంసులు ఉన్నారు, మా దేశంలో గొప్పవారు ఉన్నారు, వాళ్ళు చెప్తే నేను వింటాను, కానీ దాసి పిల్లవాడు అయిన నీవు చెప్తే వినను అని ఆ రోజు ఎదిరిస్తే ఐగుప్తు దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా కరవ చేత అలమటించి చనిపోయే పరిస్థితి వచ్చును కదండి. అంతటి గర్విష్ఠుడైన ఫరోయే ఒక దాసి పిల్లవాడి యొక్క సలహా తీసుకున్నప్పుడు దేవుని సేవకులు, పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు అది మీరు తీసుకుంటే మీ జీవితానికే క్షేమం, నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, ఇలాగ ఎన్నో విషయాలు మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. సరేనండి, మనం ఇక్కడ దేవునికి అసహ్యమైనవి 7 గమనిస్తూ ఉన్నాం. 7 అనేది సంపూర్ణతను చూపిస్తుంది. ఆదాము మొదలుకుని హానోకు వరకు 7వ వాడు అనే మాట గమనిస్తున్నాం. హానోకు 7వ వాడు. మీరు లెక్క పెట్టుకోండి, ఆదాము దగ్గర నుంచి హానోకు వరకు భక్తులను లెక్క పెడితే హానోకు 7వ వాడు. యోధాపత్రికలో ఆ మాట రాయబడి. 7 అనేది విమోచనను చూపిస్తుంది. 7 అనేది సంపూర్ణతను చూపిస్తుంది. దేవుని 7 ఆత్మలు అన్నాడు. అంటే దేవునికి 7 ఆత్మలు ఉన్నాయని కాదండి, 7 లక్షణాలు ఉన్నాయి. ఆ 7 లక్షణాలను 7 ఆత్మలుగా చెప్పాడు. అలాగే ప్రకటన గ్రంథంలో 7 ముద్దర్లు, 7 బూరలు, 7 సంఘాలు, ఇలాగ మనం ఎన్నో సంగతులు 7 7 7 7 అనే సంగతులు చూస్తాం. మనం ఒక ఆశ్చర్యకరమైన మాటను కూడా సులువుగా గుర్తు పెట్టుకుని ఒక వచనం చెప్తాను, వినండి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకబడును అన్నాడు. ఈ వచనం ఎవరినైనా అడిగితే గ్రంథాలన్నీ తిరగవేస్తారు. ఈ వచనం, ఈ గ్రంథం ఏ గ్రంథంలో ఉందంటే సులువైన అంకి మత్తయి సువార్త 7:7 అంతే. ఏడవమని చెప్పడం లేదండి, 7:7 మత్తయి సువార్త 7:7లో ఉంది ఈ వచనం. ఎంత సులువుగా గుర్తు పెట్టుకోవచ్చో చూడండి. ప్రియులారా, 7 సంగతులు దేవునికి హేయమైనవి అని సొలొమోను చెప్తూ ఉన్నాడు. అందులో మొదటిది ఏమిటంటే అహంకార దృష్టియు అన్నాడు. మనం చదవబడిన ఈ వచనాలలో మన దేహంలో ఉన్నటువంటి కొన్నింటిని చెప్పాడండి. మీరు గమనించండి, దృష్టి అన్నాడు, నాలుక అన్నాడు, చేతులు అన్నాడు, హృదయము అన్నాడు, పాదములు అన్నాడు. మన దేహంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలని వచనాలలో చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ వచనాలలో 7 సంగతులలో మొదటి సంగతి ఏమిటంటే అహంకార దృష్టియు అన్నాడు. అహంకార దృష్టి, అహంకారం. చాలాసార్లు ఈ అహంకారం అనేది ఎంత భయంకరమైన చెడ్డ లక్షణమో మనం దేవుని వాక్యంలో చూస్తాం. మన కండ్ల ముందే అహంకారుల యొక్క విషయాల్లో
వారి యొక్క నష్టాలలో, వారి యొక్క శాపాలలో గమనిస్తూ ఉంటాం. అహంకారము అనే ఆ పదానికి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. గర్వము, పొగరు, మన ప్రాంతీయ భాషలోకి వస్తే గ్రామీణ భాషలో గేర అంటాం కదండి. ఆడికి ఎంత గేరండి, దానికి ఎంత గేరండి అని సామాన్యంగా పలుకుతుంటాంగా. గేర అన్న, పొగరు అన్న, గర్వము అన్న, అహంకారము అన్న ఈ ఒకే గుణానికి పలికే పదాలు ఇవి. వినండి, గర్వానికి వ్యతిరేక పదం, వ్యతిరేక గుణం ఏంటంటే దీనత్వం. దీనత్వం. సరే, దేవుడు ఇష్టపడనిది, దేవుడు అసహించుకునే ఒక చెడ్డ లక్షణం ఏంటంటే అహంకారము అనే మాట గమనిస్తున్నాం. అహంకారులకు వచ్చే నష్టం ఏంటి? అహంకారం వలన కలిగే నష్టం ఏంటి, శాపం ఏంటి అని మన దేవుని వాక్యంలో కొన్ని వచనాలు గమనిద్దాం. చాలాసార్లు గర్వము అనేది ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఎలాగూ కనిపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే అన్ని వచనాలు నేను చెప్పడం లేదు, కానీ హృదయ గర్వము అన్నాడు దేవుని వాక్యంలో. మనస్సునందు గర్వించిన వారై అన్నాడు. మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు గర్వపు దృష్టి అన్నాడు. నడకలో గర్వం అన్నాడు, మాటలో గర్వం అన్నాడు. ఇవి మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనకు ఆటోమేటిక్గా ఈ గర్వం అనేది వచ్చేస్తుందండి. దీనికి మనం చోటు ఇవ్వక్కర్లే, దాని అంతటా అదే చోటు చేసుకుని మన జీవితంలో ప్రవేశిస్తాం. ఇది ఎంత సులువుగా మనుషులోకి ప్రవేశిస్తుంది అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. మనం బాగా పాట పాడుతూ ఉన్నాం, మంచి రాగం, మంచి తాళం, మంచి గాత్రం ఉంది. ఆటోమేటిక్గా స్లోలీ మొదట్లో బాగానే ఉంటుంది, కానీ స్లోలీ ఇంకా నా ఎంతటి వాడు లేడు అనే కాడికి వెళ్ళిపోతాం. బాగా బోధ చేస్తున్నాం, చక్కగా స్పష్టంగా తేటగా పలికే ప్రతి మాట హృదయాన్ని హత్తుకునేలాగా మాట్లాడగలుగు. ఇది స్లోలీ ఒకనాటికి నా ఎంతటి వాడు ఇక లేడండి అనే చోటకు వచ్చేస్తాం. బోధకులను కానీ, గాయకులను కానీ, ధనవంతులను కానీ, పేరు పొందిన వారిని కానీ, ఎవరినైనా సరే ఇది విడిచిపెట్టదండి. మొదట బాగానే ఉంటాం, ఒక స్థిరమైన స్థితికి వచ్చిన తర్వాత దాని రూపం, దాని ప్రతిరూపం సింహం వలె బయటపడతారు. ఈ విషయం మన అందరికీ తెలుసు. దేవుని వాక్యంలో మనం ఎన్నో సంగతులు గమనిస్తాం. యోధా రాజులలో కానీ, ఇశ్రాయేలీల రాజులలో కానీ వారి చరిత్ర చదువుతున్నప్పుడు మనం గమనిస్తాం, అతడు స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించిన వాడై. చదివారా? ఉజ్జియా, ఇంకా మనష్షే, చాలా మంది రాజులు వారి రాజ్యం స్థిరపరచబడిన తర్వాత, పరచబడిన తర్వాత వారు హృదయమందు గర్వించారు అనే మాట గమనిస్తాం. ఆటోమేటిక్గా మీకైనా నాకైనా సరే దీనత్వంలో ఉన్నప్పుడు దీన మనసు ఉంటుంది. మనము స్థిరపడిన తరువాత వెంటనే వచ్చేది గర్వం. అందుకే ఒక ఆయన అన్నాడు, ఎదిగే కొలది ఒదిగి ఉండాలి అన్నాడు. ఎదిగే కొలది ఒదిగి ఉండాలి అన్నాడు. అది ఎంత మంచి లక్షణం అండి. నేటి దినాలలో మనం అది చూడగలుగుతున్నామా? మరి ముఖ్యంగా విశ్వాసులమైన మన జీవితాల్లో అది చూడగలుగుతున్నామా? ఎదిగే కొలది ఒదిగి ఉండే మనసు కదా. నాకు మీరేం చెప్పొచ్చేరలేదండి, నాకెవరో చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు.
నేను అన్నీ చేయగలను, అన్నీ చెందగలను, పెద్దలంటే నాకు అవసరం లేదు, సేవకులు చెప్పినా నాకు అవసరం లేదు, నేను ఇంతే అనేటువంటి పరిస్థితిలో నేటి విశ్వాసులు రావడం విచారకరమైన సంగతి. మరి ఇలాంటి వారు రేపు భవిష్యత్తులో పెద్దలుగా కానీ, సేవకులుగా కానీ, సంఘాలలో పరిచారకులుగా కానీ దేవుడు వాడుకోగలడా? దీనులకు మాత్రమే దేవుడు కృపణిస్తాడని పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. అహంకారులను దేవుడు ఎదిరించును, దీనులకు ఆయన కృపనిచ్చును అని రాయి. అలాగే యాకోబు పత్రికలో కూడా అదే మాటను రాశాడు. ఒకే మాటని మరి ప్రక్కన ఉన్నటువంటి గ్రంథాలలో ప్రక్కన ఉన్నటువంటి భక్తులు రాయడం ఎంత ఆశ్చర్యకరం అండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటను రాశాడు. ఆ ప్రక్క గ్రంథమే యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో అదే మాటను రాశాడు. ఒకసారి చదువుతున్నాను చూడండి, ఆ మాట ఎంత దగ్గరగా ఉన్నాయో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అది కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది అన్నాడు. ఇదే మాటని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును అనే మాట గమనిస్తున్నాం. ఏది కావాలి మీకు? ఏది కావాలి? ఒక్కసారి రాత్రి ఆలోచన చేయండి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు అన్నాడు. 138వ కీర్తన 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను చూడండి. 138వ కీర్తన 6వ వచనం నేనే చదువుతున్నాను, గమనించండి. 138:6. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును అన్న. ఆయన ఎవరు లక్ష్య పెడుతున్నాడు? దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అన్నాడు. ప్రియులారా, యవనస్తులారా, యవనరాండ్రులారా, స్థానిక సంఘాలలో ఉన్న సహోదర సహోదరిలారా, దేవుడు మహోన్నతుడై ఉన్నను ఆయన దీనులను లక్ష్య పెడతాడు. ఆయన గర్విష్ఠులను దూరముగా చూస్తూ బాగుగా ఎరుగును అన్నాడు. గర్విష్ఠులకు దూరంగా ఉంటాడు, దీనులకు దగ్గరగా ఉంటాడు. నువ్వు స్థానిక సంఘంలో తప్పనిసరిగా దీనుడివై ఉండాలి, దీనురాలువై ఉండాలి. గర్వము, అహంకారము అది ఎంత మాత్రం కూడా నిన్ను ఎదగనివ్వదు, అది నిన్ను బలపడనివ్వదు. అది దేవుని యొక్క దీవునికి నిన్ను దూరం చేసే గుణం. కాబట్టి దానికి దూరంగా ఉందాం, దూరంగా ఉందాం. మనం దీనులకు దేవుడు కృపణిస్తాడని, ఆయన లక్ష్య పెడతాడని గమనిస్తూ ఉన్నాం. గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడని, గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును అనే మాట గమనిస్తున్నాం. బాగుగా ఎరగడం అంటే ప్రభు తన వారిని ఎరుగును అని తిమోతి పత్రికలో రాయబడి ఉంది. ఆ ఎరగడం కాదు. ప్రభు తన వారిని ఎరుగును, అయితే వారిని దీవించడానికి, వారిని కాపాడడానికి. ప్రభు గర్విష్ఠులను బాగుగా ఎరుగును అన్నాడు. ఎందుకో తెలుసా? వారిని పెరికి వేయడానికి, వారిని తొలగించడానికి. కొంచెం నిండిందిరా వాడికి అంటారు, తూకానికి సరిపోయాడురా అంటారు. ఎందుకు ఆయన బాగుగా ఎరుగును అంటే వాడు కొంచెం నిండి వాడు తూకానికి సరిపోతే పెరికి వేయడానికి.
నోవాహు కాలంలో లోబడనొల్లని ప్రజలను జలప్రలయం చేత లాగివేశాడు. సొదొమ గొమొర్రా పట్టణపు ప్రజలు దేవునిని లక్ష్య పెట్టని వారు కనుక ఆ గర్విష్ఠులను కూడా ఆయన అగ్ని చేత నాశనం చేశాడు. గర్విష్ఠులను ఆయన ఎదిరించును అనే మాట గమనిస్తుంది. దీనులను ఆయన లక్ష్య పెట్టును అనే మాట చూస్తుంది. దీనులను ఆయన కృపనిస్తాడు అనే మాట గమనిస్తుంది. అహంకారం, గర్వం అనేది అది ఎంత శాపకరమైన లక్షణము, ఎంత భయంకరమైన లక్షణము, అది దేవుడు ఎంత అసహించుకునే లక్షణము, హేయంగా చూసే లక్షణము మనం ఈ రాత్రి గమనిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గర్వం అనేది నీలో కానీ నాలో కానీ స్లోలీగా మనలోనికి వస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుందండి. మన మనసులో భావాలు మారిపోతాయి, మన మాటలో పదాలు మారిపోతాయి, మన ఆలోచనలో విధానాలు మారిపోతాయి. ఇది మనకు అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు ఖచ్చితంగా నేను ఒక చెడ్డ లక్ష్యంలోకి వెళ్ళిపోతున్నాను, ఒక చెడ్డ విషయానికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను అని నీకు నీవుగానే వెంటనే మార్పు చెందితే దీవించబడతాం కదండి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే హిజ్కియా రాజుకి గర్వం వచ్చినప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలీల మీదను హిజ్కియా మీదను రగులు కొనగా ఆ సంగతి తెలుసుకున్నటువంటి హిజ్కియా అలాగే ఇశ్రాయేలీల ప్రజలు, యోధా ప్రజలు మార్పు చెందారు. వారు దేవుని వైపు తిరిగారు. దేవుడు వారిని క్షమించినట్టుగా గమనిస్తుంది. ఈ గర్వం అనేది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు, మనం కోరుకుంటే వచ్చేది కాదు. నిన్ను పడగొట్టడానికి నీ జీవితంలో, నా జీవితంలో అది చొరబడే ఒక దొంగ. అది చొరబడే ఒక దొంగ. నిన్ను నన్ను ఎదగకుండా, బలపడకుండా, స్థిరపడకుండా మన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చే ఒక చెడ్డ లక్షణం, ఒక చెడ్డ గుణం అది. కనుక ఈ విషయంలో నీవు నేను జాగ్రత్త పడదాం, నీవు నేను బహుజాగ్రత్త పడదాం. అహంకారులను దేవుడు ఎదిరించును అని. అహంకారంగా ఉంటే కలిగే నష్టం ఏంటో కొన్ని వచనాలు చూసి మనం ఆగుదాం. సామెతల గ్రంథం 11:2 అహంకారులకు వచ్చే నష్టం ఏంటో చెప్పాడు. సామెతల గ్రంథం 11:2 నేను చదువుతూ ఉన్నాను. 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది అన్నాడు. అహంకారులు వెంబడి, అహంకారం వెంబడి అవమానం వచ్చును అన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి యెహోవా తన ప్రజలను విడిపించమన్నాడు అంటే, యెహోవా మాట విని వారిని విడిపించడానికి యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా ఎవడు అంటే అహంకారం వెంబడి అవమానం వచ్చును అన్నాడు కదండి. యెహోవా ఎవడు అన్నాడు. దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క మహిమేంటో ఫరోకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొట్టినప్పుడు తన అహంకారం, తన గర్వం పోవడానికి దేవుడు తనని శిక్షించిన విధానం మనం చూస్తాం. తనకి, తన దేవతలకు, తన ప్రజలకు, తన అధిపతులకు దేవుడు తీర్చిన తీర్పులు మనం గమనిస్తాం. దేవుని వాక్యంలో గమనిస్తే చివరికి అన్నాడు, మీరందరూ వెళ్ళిపోండి, ఇదిగో నన్ను దీవించండి అన్నాడు. వాస్తవానికి ఆత్మ సంబంధమైన దీవుని కోరుకోలేదు. ఏదో దీవించండి, నేను ఇక మీ చేతిలో ఓడిపోయాను అన్నట్టుగానే అన్నమాట. నేను ఓడిపోయాను, ఆ యెహోవా ఎవడో నాకు అర్థమైంది, ఆయన శక్తి, ఆయన మహిమేంటో నాకు అర్థమైంది, నన్ను ఇక విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నట్టుగానన్న. వినండి, నేటికి ప్రపంచంలో, ఐగుప్తు దేశంలో ఆ ఫరో అవమానంగానే కనబడుతూ ఉండడం లేదా?
అతడు ఓడిపోయిన ఒక రాజుగా, పడిపోయిన రాజుగా మనం గమనించడం లేదా? చరిత్రలో అవమానకరమైన ఒక రాజుగా నిలిచిపోయాడు. అహంకారం వెంబడి అవమానం. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది అన్నాడు. మోషే వినయంగానే మాట్లాడాడు. తన దగ్గర ఉన్న జ్ఞానం ఉంది. సామెతల గ్రంథం 16:18లో మనం ఇలాంటి దగ్గరగా ఉన్న మాట మరొకటి చూస్తాం. 16:18లో నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు. ఇది కూడా దగ్గరగా అక్కడకు ఉండే వచ్చినమే. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది అన్నాడు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు కదండి. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. మంచి ఉదాహరణ ఉందండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 41-42 వచనాలలో గొలియాతు 40 రోజులు ఇశ్రాయేలీలను తిరస్కరించాడు. ఇశ్రాయేలీల మనసులు కృంగిపోయినట్లు చేశాడు. రండి, ఎవడైనా వచ్చి నాతో పోట్లాడండి అన్నాడు. తన కత్తె చూసుకున్నాడు, తన డాలు చూసుకున్నాడు, తన ఎత్తు చూసుకున్నాడు, తన హైట్ వెయిట్ చూసుకున్నాడు, తన బలాన్ని చూసుకున్నాడు, తన సైన్యాన్ని చూసుకున్నాడు. అహంకారమైన మనసు, గర్వంతో కూడిన మనసు పడిపోవుటకు కారణం. ఎంత ఆశ్చర్యం అంటే, చిన్నవాడు, ఎర్రటివాడు, సౌందర్యం గలవాడు, యుద్ధ నైపుణ్యత లేనివాడు, బాలుడైన వాడు యెహోవా పేరట యుద్ధానికి వెళ్ళి చిన్న రాయితో గొలియాతును పడగొట్టడం మనం చూస్తున్నాం. బోర్ల పడ్డాడు అని రాయబడింది. బోర్ల పడ్డాడు. ఫిలిస్తీన్ కంటే దావీదు బలార్జుడై అనే మాట గమనిస్తాం కదండి. నాశనానికి ముందు ఏమి నడిచింది? గర్వం నడిచింది. పడిపోవటకు ముందు ఏమి నడిచింది కదా? పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడిచిందన్న. అహంకారమైన మనస్సు నడిచింది. దావీదును కూడా చూసి, నువ్వు బాలుడవు, రా, నీ దేహాన్ని ఆకాశ పక్షులకు, భూజంతువులకి వేస్తాను అన్నాడు. మనం అక్కడ చక్కటి సంగతులు చూస్తామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అతని దేవతల పేరట దావీదుని శపించాడట. 43వ వచనంలో దావీదును శపించెను అన్నాడు. తన దేవతల పేరట శపించాడు. 45వ వచనంలో అయితే నీవు తిరస్కరించిన అన్నాడు. ఇశ్రాయేలీలను తిరస్కరించాడు. ఇశ్రాయేలీల లక్షలాది మంది, వేలాది మంది సైనికుల యొక్క మనస్సులను కృంగదీశాడు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, పోరాటానికి వెళ్ళినప్పుడు ఒక్కడు మనసు, ఎదటివాడు మనసు కృంగదీస్తారు. అలా కృంగిపోయినప్పుడు ఎదటి వ్యక్తిని ఓడించడం చాలా సులువు అవుతుంది. మానసికంగా కృంగదీస్తారు. నాకు తెలిసినంత మట్టుకు ఏంటంటే, క్రికెట్లో ఆస్ట్రేలియా వాళ్ళు అనుకుంటా, ఆస్ట్రేలియా జట్టు చాలా భయంకరమైన జట్టు. వాళ్ళు ఆడుతూనే ఈ బ్యాట్ కొట్టేవారిని కానీ, బౌలింగ్ చేసేవారిని కానీ, వీళ్ళని ప్రత్యర్థులను మాటలతో హింసిస్తారంట. వారు మాటలతో వారిని గేలి చేస్తూ ఉంటారు. వారు మనసులో కృంగిపోయినట్లు చేస్తారు. ఆస్ట్రేలియా వాళ్ళ మీద ఈ అపనింద ఉంది. ఆ విధంగా వారిని మనసులో షేక్ అయిపోయి కొట్టడానికి కానీ, పరుగులు తీయడానికి కానీ వారు మనసులో కృంగిపోయిన వారుగా ఉంటారు. ఇదొక ఎదట శత్రువును ఓడించేటువంటి ఒక చెడ్డ లక్షణం.
గొలియాతు కూడా ఇశ్రాయేలీని మనస్సుక్రంగా తీస్తూ ఉన్నాడు, తిరస్కరిస్తూ ఉన్నాడు. వాడి దేవతల పేరున శపిస్తూ ఉన్నాడు. ఏమైపోయాడు? గర్వమునకు ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్నాడు. ఎంత బలార్జుడు కూడా ఒక చిన్న రాతికి పడిపోవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి, ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. అంతేగాని అది ఎంత గర్వం అనేది ఒక కొండలా కనిపిస్తుంది, కానీ ఒక చిన్న గుబరావతికి పడిపోతుంది అనే సంగతి గమనించాలి. గర్వం అనేది ఒక పర్వతంలా కనబడుతుంది, కానీ అది ఒక చిన్న గుబరాయికి పడిపోతుంది అనే సంగతి గమనించాలి. గర్వించిన వాడు చిన్న రాతితో పడిపోతాడు అంతే. అందుచేత ఆ లక్షణం లేకుండా మనం జాగ్రత్త పడతాం. సామెతల గ్రంథం 15:25లో గర్వించిన వారికి కలిగే మరొక నష్టాన్ని చెప్పాడు. 15:25లో చదువుతున్నాను చూడండి. 15:25 గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. ఎంత నష్టం అండి! దీనుల ఇల్లు వర్ధిల్లును అన్నాడు, నీతిమంతుల ఇల్లు దీవించబడును అన్నాడు, యథార్థవంతుల ఇల్లు నిలుచును అన్నాడు. సామెతల గ్రంథంలోని 12:7లో 14:11లో యథార్థవంతుల గుడారం వర్ధిల్లును, నీతిమంతుల ఇల్లు నిలుచును అన్నాడు. మరి గర్విష్ఠుల ఇల్లు ఏమైపోతుంది? మనుషులు కాదు పెరికి వేసేది, దేవుడే నేరుగా పెరికి వేస్తాడు. దేవుడు పెరికి వేస్తే నువ్వు కట్టుకోగలవా? దేవుడు లాగివేస్తే, నీ పెంకులు లాగివేస్తే, నీ ఆకులు లాగివేస్తే, నీ పునాదులు కదిలిస్తే నువ్వు భూమి మీద మళ్ళీ ఇల్లు కట్టుకోగలవా? ఇల్లంటే ఇల్లు కాదండి, నీ జీవితాన్ని కట్టుకోగలవా? నీ బ్రతుకును కట్టుకోగలవా? అది నీకు సాధ్యమవుతుందా? గర్విష్ఠులను వారి ఇల్లును యెహోవా పెరికి వేయును అన్నాడు. దేవుడే పెరికి వేస్తాడు. కోరాహు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు కోరాహుని అతనితో సహకరించిన 250 మంది ఇండ్లను భూమి నెరల తీసి మృంగివేసినట్లు చేశాడు అదండి. మనం దేవుడు పెరికి వేసిన ఇంటివారు అనే పేరు లేకుండా ఉందాం. దేవుడు దీవించిన ఇల్లు అనే పేరు మనకు ఉండాలి. అలాగైతే ఏముండాలి, ఏమి ఉండకూడదు? గర్వం ఉండకూడదు, దీనత్వం ఉండాలి అని దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో గర్విష్ఠులకు ఆయన విరోధిగా ఉంటాడు అన్నాడు. కీర్తనల గ్రంథంలో 18:27లో, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31వ వచనంలో కూడా గర్విష్ఠులకు ఆయన విరోధి, అణిచివేస్తాడంటండి, అణిచివేస్తాడు. దీనులను ఆయన హెచ్చిస్తాడు అని రాయబడు. గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడట. ఆయన అణిచివేస్తే నువ్వు లేవగలవా? ఆయన అణిచివేస్తే నువ్వు లేవగలవా? నువ్వు ఎదగగలవా? ఎదగాలనుకున్నా నీ వల్ల అవుతుందా? ఆ బలిష్ఠుని చేతి క్రింద ఒక చక్కటి మాట చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మనం ముందే 5వ వచనాన్ని చదువం. ఆయన అహంకారులను ఎదిరించును, దీనులకు కృపనిచ్చును అని 6వ వచనంలో అన్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై యుండుడి అన్నాడు కదండి. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులను దీవిస్తాడు. ఆ దీనులను తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండుము అన్నాడు కదండి. మనం గమనిస్తూ ఉన్నాం.
సమూయేలు రాసిన 2వ గ్రంథం 22:28లో, కీర్తన గ్రంథం 18:27లో, ఇర్మియా గ్రంథం 50:31లో ఆయన గర్విష్ఠులకు విరోధిగా ఉండి అణిచివేయును అన్నాడు. గర్విష్ఠంగా ఉండి అణిచివేయబడతావా? దీనంగా ఉండి ఆయన చేతుల క్రింద ఉండి దీవించబడతావా? అది నీ మీదే, నీలోనే ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో చూసాం, ఆయన అహంకారులను ఎదిరిస్తారు. ప్రియులారా, మరొక సంగతి గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 50:32 గర్విష్ఠులు తొట్టిల్లి కూలుదురు, అతనిని లేవనెత్తువాడు లేకపోవును అన్నాడు. గర్విష్ఠులు ఏం చేస్తారు? తొట్టిల్లుతారు, కూలిపోతారు, వాడిని లేవనెత్తేవాడు ఉండడు. వినండి, ఒక మంచివాడు ఒక దీనుడో పడిపోతే అయ్యో పాపం లేపండి అని 10 మంది వస్తారండి. ఒక రౌడీ, ఒక గర్విష్ఠి, ఒక పొగరబోతు పడిపోతే భలే పడ్డాడరా, అలా వదిలేయండి అంటారు కదా. గర్విష్ఠుడు పడిపోతే, కూలిపోతే, తొట్టిల్లిపోతే అతనిని లేవనెత్తువాడు లేకపోవును అన్నాడు. దేవుడు కూడా అలాంటి వాడిని విడిచిపెట్టేస్తారు. మనుషులు, సామాన్యమైన మనుషులు కూడా విడిచిపెట్టేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రజలను భయపెడుతున్న ఒక రౌడీ, ఒక ఫ్యాక్షనిస్ట్ కానీ రోడ్డు మీద నరకబడో లేకపోతే ఏదైనా వ్యాధి వచ్చో ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు వాడిని అలా చూస్తారే తప్ప ఎవరు కూడా జాలిపడి వాడిని హాస్పిటల్కి చేరుద్దాం, వాడిని తీసుకెళ్దాం అని ఎవరైనా సాహసిస్తారా? భయంకరమైన చావు ఆ నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే చనిపోతాడు. అదే ఒక మంచివాడు, ఒక దీనుడు అలాంటి పరిస్థితుల్లో ఉంటే 100 మంది కాదండి, 1000 మంది వస్తారు. 108కి ఫోన్ చేస్తారు. అవసరమైతే వారు వాహనం మీద ఎక్కించుకుంటారు, అవసరమైతే వారు డబ్బులు ఖర్చు పెడతారు, అవసరమైతే వారు సమయాన్ని కూడా ఖర్చు పెడతారు, అవసరమైతే ఎవరికి రికమెండేషన్ చేయాలో కూడా చేస్తారు. ఒక దీనుడు పడిపోతే, కూలిపోతే 10 మంది లేవనెత్తుతారు. ఒక గర్విష్టి పడిపోతే ఎవడు పట్టించుకోడు. దేవుడే వారి హృదయాలను ఏం చేస్తాడు? కఠినపరుస్తాడు. కనుక అమ్మయ్య, మనం స్థానిక సంఘాలలో, సమాజంలో దీనులమై ఉందాం. అనేక మంది హృదయాలను గెలుద్దాం. ప్రభు మనుషుల దయందును అన్నాడు. ఆయన మనుషుల దయందు కూడా పెరిగాడు. అలాగైతే గర్వం ఎంత నష్టమైనదో, దీనత్వం అనేది ఎంత దీవెనకరమైనదో ఈ రాత్రి మనం గమనిస్తున్నాం. మన ప్రభువులో ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఆగుదాం. మత్తయి సువార్త 11:29 ప్రభువే స్వయంగా పలికిన మాట, నేను దీనుడను, నేను సాత్వికుడను, నేను దీనుడను అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 11:27 29 నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. 11:29 గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్న. అమ్మయ్య, ఇక్కడ ప్రభువును జ్ఞాపకం చేసుకోకుండా ఆగొద్దు. ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. ప్రభు జీవితంలోనికి వెళదాం. ప్రభు గుణాలను చూద్దాం. ప్రభు బ్రతుకును చూద్దాం. ఆయన నీకులాగా నాకులాగే మనుషుడే కదా. రక్తమాంసములలో పాలువాడాయను అనే మాట చూస్తున్నాం. తన సహోదరులు వంటి వాడయ్యాడు అని చూస్తున్నాం. అబ్రహాము సంతానం యొక్క స్వభావమును ధరించిన వాడని చూస్తున్నాం. మరి ఆయనకి గర్వం రావడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి? గర్వం ఆయన జీవితంలోకి రావడానికి ఎన్ని విషయాలు ఉన్నాయి? ప్రార్థనలో గనుడు, బోధలో గనుడు, జీవితంలో పరిశుద్ధుడు, బ్రతుకులో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు,
కదండి. ఎన్ని విషయాలు ప్రభువులో మీరు ఏ విషయం చూసినా అమోఘం, అద్భుతం. మానవుడికి అందనంత ఎత్తులో ఉన్నాడు కదా. ఏ విషయంలో చూసినా ఆయనకు గర్వం రావడానికి అవకాశం ఉన్నా ఆయన జీవితంలో నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడు. మనం అంగుళం ఎదిగితే చాలు, ఇంకెవరికే అందం. అంగుళం ఎదిగితే చాలు. ప్రతి వారిని తునీకరిస్తాం, ప్రతి వారిని అవమానపరుస్తాం. వారు మా భక్తికి, మా విశ్వాసానికి, మా పరిశుద్ధతకు, మా ప్రార్థనా జీవితానికి, మా బోధకి సరిపోరు అనుకుంటాం. ఇది మానవ నైజం. మీకైనా నాకైనా ఆటోమేటిక్గా వస్తాం. కానీ ప్రభువు తన పరిశుద్ధత విషయంలో కానీ, బోధించే విషయంలో కానీ, జీవించే విషయంలో కానీ మానవులకి అందనంత ఎత్తులో ఉన్న తన క్రింద ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. బలహీనులైన వారిని ప్రేమిస్తున్నాడు. బలహీనులైన వారిని ఆదరిస్తూ ఉన్నాడు. వారిని తన స్థితికి నడిపించడం కొరకు ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. నేను దీనుడను, దిగిపోతూ ఉన్నాడు. ఆయన అందనంత ఎత్తుకి అన్ని విషయాల్లో ఎదుగుతున్నాడు, కానీ సామాన్యులకు అందునంత స్థితిగా దిగిపోతూ ఉన్నాడు. నేను దీనుడను. ఇదిగో మీరు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడి ఎత్తుకుని ఏ విషయంలోనైనా మనకి పొగరు, గర్వం, గేర, అహంకారం వచ్చినప్పుడు మన ప్రభు కాడి కింద ఉంటే మనకు అవి లేకుండా చేస్తాడు. మన ప్రభు ఎంత సాత్వికుడు, ఎంత దేన మనసు గలవాడు. ఆయన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. పాపాత్ములు ఆయనను తిరస్కరించారు అన్నాడు హెబ్రీ పత్రికలో. మతి చలించిన వాడు అన్నారు. వీడు మరణమునకు పాత్రుడు అన్నారు. బయల్జబూలు అన్నారు. దయ్యముల అధిపతి అన్నారు. సృష్టికర్తను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. గెత్సేమనే తోటలో పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయారు, కుక్కని ఈడ్చుకున్నట్టు. అన్యాయమైన తీర్పు తీర్చారు. ముఖం మీద కాండ్రగిచ్చి ఉమ్ములు ఊసారు. ప్రేతోర్యమైన మందిరంలో కొరడాల చేత దేహమంతా చీల్చివేశారు. సైనికులు శిరస్సుపై ముండ్ల కిరీటం పెట్టి ముఖం మీద ఉమ్ములు ఊసి మోకరించి హేళనగా యూదుల రాజా నీకు శుభము అన్నారు. చీల్చివేయబడిన దేహంపై ఓదా రంగు వస్త్రాన్ని వేశారు. చేతిలో రెల్లి పెట్టారు, అవమానపరిచారు. గడ్ర పెంటుకలు పట్టుకుని పెరికి వేశారు. అరచేతితో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. వెనక నుండి తన్నేవాడు అక్కడు, ముందు నుండి గుద్దేవాడు. ఓర్చుకుంటూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. బరువైన సిలువను భుజాన పెట్టి వీధుల్లో మోయించారు. గవిని వెలపట గొల్గతా కొండపైన మండు టెండలు ఆ కొయ్యకు 3 మేకుల మధ్య కొట్టివేసి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీశారు. వీడు ఇతరులను రక్షించడానికి వచ్చాడు అంటున్నాడు కదా. తన్ను తాను రక్షించుకోమనండి, అతను రక్షించుకుని క్రిందకు వస్తే అతను రక్షకుడు అని మేము నమ్ముతాము అన్నారు. దారిన పోయిన వారు అవమానపరిచారు. దారిన పోయిన వారికి కూడా ఆయన లోకం అయిపోయాడు. కలవరి సిలువలో ఆ మండు టెండలో ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంత్రం ఇంచుమించు 3 గంటల వరకు ఆయన సిలువలోనే వేలాడదీయబడ్డాడు. ఆయన చూసి అయ్యో అని జాలి పడిన వాడు ఒక్కడూ లేడు.
నేను దీనుడను సాత్వికుడు. నా యొద్దకు రండి, నా కాడ ఎత్తుకుని నేర్చుకోనండి అన్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన వాడు. నేడు ప్రపంచాన్ని గెలుస్తున్నది ఆయన దీనత్వమే. నేడు మనుషుల హృదయాలను గెలుస్తున్నది ఆయన దీనత్వమే. నేటి ప్రపంచాన్ని ఏలుతున్నది ఆయన దీనత్వమే. ఆలోచన చేయండి. గర్విష్ఠులకు భయపడినట్లు నటిస్తారు, కానీ వాడు ఎప్పుడు పడిపోతారా అని ఎదురు చూస్తారు. దీనులకు నిజముగా లోబడతారు. దీనుడు హెచ్చింపబడితే వారు ఆనందపడతారు. నువ్వు దీనుడుగా బ్రతకాలనుకుంటున్నావా? అహంకారిగా, గర్విష్ఠిగా నాశనం అవ్వాలనుకుంటున్నావా? అది నీ చేతిలోనే ఉంది. మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. గర్వం ప్రాణముకు నెమ్మది లేకుండా చేస్తాడు. దీనత్వం ప్రాణమునకు విశ్రాంతినిస్తాడు. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ నేర్చుకోవాలండి అంటే నా దగ్గరకు వద్దు, ఎక్కడికి వద్దు. ఇది స్కూలు కాదు, సబ్జెక్టు కాదు. ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. ప్రభు పాదాల దగ్గరే నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర మోకరించి, ఆయన గ్రంథం దగ్గర మోకరించి మనం చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ దీనత్వం నీకు కలుగుతుంది. ప్రభా, ఆ దీనత్వం నాకు దయచేయండి అని ఎప్పుడైనా ప్రార్థించావా? ఉద్యోగం కావాలని ప్రార్థించావు, ట్రాన్స్ఫర్ కావాలని ప్రార్థించావు, ఇల్లు కావాలని ప్రార్థించావు, పిల్లలు కావాలని ప్రార్థించావు. మంచిదే, ఆరోగ్యం కావాలని ప్రార్థించావు. మీరు చేస్తారు, నేను చేస్తా. కానీ ప్రభువా, నాకు దీనత్వం కావాలి, సాత్వికం కావాలి అని ఎప్పుడైనా ఆ 2 లక్షణాల కోసం ప్రార్థించావా? ఇంతవరకు చేయకపోతే ఇప్పుడు చేద్దాం. ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. ఈ రోజు నుంచి ఆ లక్షణాల కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం విద్యార్థులమండి. పాస్టర్ గారు బోధకుడు కదా, ఆయనకి చాలా విషయాలు తెలుసు అనుకోకండి. మీకంటే నేను చాలా తక్కువ. నన్ను అడిగితే నాకంటే మీరే బెస్ట్. విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ నాకంటే మీరే బెస్ట్. మనందరం నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం కాబట్టి నేర్చుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. అయ్యా, నాకు దీనత్వం దయచేయండి, సాత్వికం దయచేయండి, అహంకారమైన మనసు, గర్వమైన మనసు తొలగించండి అని ప్రార్థన చేద్దాం. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, చదువు బాగా వస్తే, మార్కులు బాగా వస్తే, అంత ఎందుకని కొంచెం జడ ఒకరికంటే ఒకరు పొడవు ఉంటే చాలు, అబ్బాయి అంత వచ్చేద్దాం. ఒకరికంటే ఒకరికి రంగు కొంచెం ఎక్కువగా ఉంటే చాలు, అబ్బాయి ఇంకా మరి పక్క వాళ్ళు ఎవరు మనకు, నాకంటే ఇంకెవరు ఉన్నారు కలర్ అనుకుంటాం. మనకంటే బాగా డ్రెస్ ఎవరు వేస్తున్నారు అనుకుంటాం కదా. ఆటోమేటిక్గా చిన్ని దాంట్లో నుండే గర్వం వస్తుంది కదండి. అంతగా అన్నాడు, నడకలో గర్వం అన్నాడు, మాటలో గర్వం అన్నాడు కదండి. ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకుందాం. హృదయంలో గర్వం, చూపులో గర్వం, మాటలో గర్వం, నడకలో గర్వం లేకుండా చూసుకుందాం. ప్రభు కొరకే బ్రతుకుదాం. ప్రభు సన్నిధిలో దీనత్వం, సాత్వికం దయచేయి ప్రభు. గర్వం నాకు ఎంత భయంకరమైనదో అర్థమైంది ఈ రాత్రి అని ప్రభు పాదాల మీద పడి ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయగాక. అందరికీ వందనాలండి. అన్న కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని తన దాసుడిని నిలబెట్టి మరి మన ఆత్మీయ సంగతి అనేక విషయాలు తెలియజేశారు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకొని అసూయ, గర్వం ఇవన్నీ కూడా మరి మనలో కనపడుతూ ఉంటాయి. మనకు తెలిసే అన్ని కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాటిని అవి వెంబడించినప్పుడు మనకి వెంటనే తెలుస్తుంది వాటి పొజిషన్ ఎలాగా ఉంది ఏంటి అనేది. కాబట్టి అది వచ్చినప్పుడు ఓహో దీనివల్ల నాకు ప్రమాదం ఉందని గ్రహించుకొని మనం ఏం చేయాలంటే, అది ప్రభువా నాలుగు తీసేయని మనం అడగాలి. ప్రభుని అడిగినప్పుడు అది మనకు వేయగలుగుతుంది. కాబట్టి రాత్రిగా